నెలకి మనకి 270 స్థానాల దాకా నార్త్ ఇండియాలో ఉంటాయి. దాంట్లో కాంగ్రెస్ డైరెక్ట్గా గెలవగలిగేది 10 నుంచి 15. మిగతా అది మిత్రపక్షాలు దయతలిచి కాంగ్రెస్కి ఇస్తే మిత్రపక్షాలతో కలిస్తే ఒక 40-50 గెలవగలుగుతారు, కలిసి జాగ్రత్తగా పంచుకుంటే. అదే సందర్భంలో దక్షిణాది దాదాపు 130-140 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేది ఓ 10-15. అది కూడా కేరళ తెలంగాణ అంటే ఒక 20 దాకా, మాక్సిమం 25 దాకా గెలవగలుగుతుంది. 40 దాకా ఎప్పుడు వస్తుంది అంటే తమిళనాడులో 10 సీట్లు ఇచ్చి, తెలంగాణలో 10 సీట్లు గెలుచుకుని, కేరళలో 15 సీట్లు గెలుచుకుంటే, అది కూడా కమ్యూనిస్టులతో పొత్తులు. కమ్యూనిస్టులు ఉండగా క్రిందసారి 15 గెలిచింది అక్కడ కాంగ్రెస్. ఇప్పుడు ఇద్దరు మిత్రపక్షం అంటే 10-10 చేద్దామంటది కమ్యూనిస్టులు, ఎవరు అక్కడ. కాబట్టి ఇట్లాంటి లెక్కలు కాంగ్రెస్ సొంతగా గెలవగలిగేటువంటిది 30-40 దక్షిణాదిలో, అది కూడా మిత్రపక్షాల సాయంతో. అక్కడ ఒక 20, ఇక్కడ ఒక 40 పెట్టుకుంటే 60 మిత్రపక్షాలకే ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ మొత్తం మిగతా ఈ రెండు నార్త్ సౌత్ పక్కన పెడితే టోటల్ మిగతా అన్ని కలిపి 130లో కాంగ్రెస్ పార్టీ 10-15 మించి గెలిచే పరిస్థితిలో లేదు. అంటే టోటల్ గా ఇండివిజువల్ గానే కాంగ్రెస్ లాస్ట్ ఇప్పుడు 2014లో 48 గెలిచింది. అధికార ప్రతిపక్షంగా కుదరలేదని. ప్రతిపక్షం అంటే మనకి 10% సీట్లు రావాలి, 543లో 54 రావాలి, రాలా. మొన్నటిసారి కూడా రాలా ఓ లెక్క అయితే, కానీ ఒప్పుకుంది ప్రతిపక్షం కిందన బీజేపీ. కాబట్టినే ఇక్కడ సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షానికి కావాల్సిన 10% సీట్లు తెచ్చుకోగలిగే స్థాయిలో ఉంది, కానీ అధికారంలోకి నేరుగా వచ్చే స్థాయి